విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ చూద్దామండి. డిజైనర్స్ కూడా ఫస్ట్ మనం పట్టు అన్ని కంచి పట్టులో డిజైనర్స్ అన్నమాట. కంచి పట్టులో డిజైనర్ సారీ బాగుంటుంది. సారీ మంచి బ్లూ అండ్ పింక్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. మొత్తం కూడా మనం పళ్ళు అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ తీసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ లో కూడా థ్రెడ్ వస్తుంది. ఏంటంటే మంచి డార్క్ బ్లూ కి కాంబినేషన్ అంతా కూడా మనం టొమాటో పింక్ కలర్ కాంబినేషన్స్ పళ్ళు తీసుకున్నామండి. పళ్ళు అంతా కూడా మంచి ఒక రాసిలిక్ పట్టుతో మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాము. రాసిలిక్ పట్టు అంతా కూడా ఒక మస్టర్డ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము. క్రీపర్ డిజైన్స్ అంతా కూడా పింక్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్లవర్స్ అంతా కూడా బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనం రాసిల్క్ పట్టుతో పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాం. తర్వాత పార్ట్ అంతా వచ్చే కాడికి అంతా కూడా ఒక మ్యాంగో డిజైన్స్ తీసుకుంటూ మిడిల్ అంతా కూడా ఒక రాయల్ బ్లూ కాంబినేషన్స్ అనేది ఇచ్చామండి పళ్ళుకి. శారీ అంతా కూడా మిడిల్ లో చాలా బాగుంటుంది. ఒక చిన్న లోటస్ ఫ్లవర్ మిడిల్ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ కాంబినేషన్స్ తో బూటీస్ అనేది తీసుకున్నామండి. ఒక లోటస్ ఫ్లవర్ చూసినట్లయితే మనకి మంచి పళ్ళు కలర్ ఏదైతే ఉందో టమాటో పింక్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఒకటి ఇచ్చాం, ఇంకోటి ఎల్లోకి పింక్ ఇచ్చామండి. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి శారీ అంతా కూడా అదే బూటీస్ అనేది ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ బోర్డర్స్ వచ్చేకాడికి పైన ఒక చిన్న బోర్డర్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నాం అనమాట. అంటే కల్నేత పర్పుల్ కలర్ కాంబినేషన్ లాగా వస్తుంది. ఒక చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం. కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కంచిపట్టులో ట్రెడిషనల్ బోర్డర్స్ అనేది బోర్డర్స్ ఇలా వస్తున్నాయి ఇప్పుడు. లోటస్ ఫ్లవర్ కూడా యాడ్ చేశారు. అవునండి, మంచి టిష్యూ బోర్డర్స్ లాగా తీసుకుని కంచిపట్టు టిష్యూ బోర్డర్స్ లాగా తీసుకుని దాంతో అంతా కూడా లోటస్ ఫ్లవర్ అనేది ఇచ్చామన్నమాట. అది కూడా సేమ్ 2 కాంబినేషన్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పింక్ వన్ సైడ్ బోర్డర్ చిన్నగా ఉంటుంది, ఇంకొక సైడ్ బోర్డర్ అనేది చాలా పెద్దగా బాగా ఇస్తాం. దీనిపైన డిజైన్ లోటస్ డిజైన్ అనేది మిస్ చేసి యాజ్ ఇట్ ఇస్ గా మిగిలిన బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8,300 పడుతుంది. 8,300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ కంచి పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కంచిలో దేవయాని పట్టు అండి. కంచి పట్టులోనే దేవయాని పట్టు. పళ్ళు అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒక డిఫరెంట్ పళ్ళు అనేది వస్తుంది. ఏంటంటే క్రాస్ గా ఒక టెంపుల్స్ లాగా వస్తుంది. అప్ అండ్ డౌన్ లాగా మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నామండి. టిష్యూ బ్యాక్గ్రౌండ్స్ పైన శారీ వచ్చేకాడికి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది. బోర్డర్స్ అంతా కూడా మనకి పళ్ళు కలర్ పికాక్ బ్లూ ఉంది కాబట్టి సేమ్ పికాక్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తోనే టిష్యూ బోర్డర్ అనేది కడి బోర్డర్ అనేది తీసుకున్నాం. పైన కింద బోర్డర్ అంతా కూడా చాలా మిడిల్ అంతా కూడా చాలా ప్లెయిన్ ఉంటుంది. అంటే కొంచెం స్కర్ట్ లాగా ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ బోర్డర్స్ నుంచి మనం ఒక మిడిల్ పార్ట్ అంతా కూడా కవర్ చేసాము. చాలా బిగ్ సైజ్ లో ఒక బంచెస్ మోడల్ లోనే దగ్గరగా ఇచ్చారండి. గ్యాప్ అనేది లేకుండా బంచెస్ ని చాలా దగ్గరగా డిజైన్ చేశారు. సో ఒక ఫ్లవర్ ఒక బిగ్ ఫ్లవర్ అనేది తీసుకున్నాము. ఆ బిగ్ ఫ్లవర్ అంతా కూడా మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మీనా వర్క్ అనేది ఇచ్చాం. ఇంకో ఫ్లవర్ దగ్గరకు వచ్చే కాడికి అంతా కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాం అనమాట. కింద బోర్డర్ కూడా సేమ్ కడ్డీ బోర్డర్ కానించి స్టార్టింగ్ కానించి మనం క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకుంటూ వచ్చాం. బ్లౌజ్ వచ్చి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7,500 పడుతుంది. 7,500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. చాలా లైట్ వెయిట్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి అస్సాం పట్టు అండి. అస్సాం పట్టులో కూడా మనకి డిఫరెంట్ అనేది డిజైన్స్ అనేది మన దగ్గర చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్ బాగుంది. అవునండి, మంచి గ్రే కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ ఇస్తున్నాయి. బ్లాక్ కలర్ అంతా కూడా మనం ఇకత్తు డిజైన్స్ అనేది తీసుకున్నాం. అస్సాం పట్టులో కూడా పళ్ళు అంతా కూడా మనం జరీ అనేది ఇవ్వకుండా ఓన్లీ ఇకత్తు పళ్ళు అనేది తీసుకున్నామండి. ఒక మ్యాంగో వీట్ కలర్ కాంబినేషన్స్ బ్లాక్ కలర్ బేస్ పైన వీట్ కలర్ కాంబినేషన్స్ తో మ్యాంగో డిజైన్స్ 2 వైపులు ఇస్తున్నాయి. ఒక మిడిల్ అంతా కూడా ఒక చిన్న టెంపుల్ డిజైన్స్ లాగా రెడ్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. మిడిల్ వచ్చే కాడికి అంతా కూడా ఒక డైమండ్ షేప్ లోనే ఇస్తూ అవుట్ లైన్ అంతా కూడా వైట్ కలర్ ఇచ్చామండి. మిడిల్ అంతా కూడా రెడ్ ఫ్లవర్ అనేది మనం బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఇక్కత్ డిజైన్స్ పళ్ళులో కూడా మ్యాంగోస్ అనేది క్రియేట్ చేస్తూ వచ్చాం డిజైన్స్ అనేది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బాగుంటుందండి. బూటీస్ అనేది ఉంటుంది. బూటీస్ మోడల్ అనేది వస్తుంది. పైన బోర్డర్ చూద్దాం. పైన అంతా కూడా మనకి ఇక్కత్తు లాగా మనకి షేడ్స్ అనేది మనం షేడెడ్ బోర్డర్ షేడ్స్ అనేది తీసుకున్నాము. మల్టీ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్ అంతా కూడా మనం టిష్యూ బోర్డర్ అనేది తీసుకున్నామండి. టిష్యూ బోర్డర్ అంతా కూడా మనం బూటీస్ అనేది కంటిన్యూగా బోర్డర్ లో కూడా మనం కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. లెంతీ బోర్డర్ సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ రిపీట్ అవుతుంది. పైన ఏదైతే ఉందో అదే బోర్డర్ కింద వైపు కూడా మనం రిపీట్ చేస్తాం. ఇక్కడ బూటీస్ చూసారు కదండి. ఈ బూటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారన్నమాట. చిన్న చిన్న బూటీస్ బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. శారీ కూడా మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. అస్సాం పట్టు అని. బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. బ్లాక్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా షేడెడ్ మల్టీ కలర్ తో మనకి హ్యాండ్స్ బోర్డర్ అనేది వస్తుందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3,600 రూపీస్ పడుతుంది. 3,600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది.
ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కోట అండి, కోటా ఫ్యాబ్రిక్, రాజ్కోట అన్నమాట. రాజ్కోట ఫ్యాబ్రిక్ లోనే మనకంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇస్తున్నారు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా మొత్తం జరీతోనే కంప్లీట్ గా డిజైన్స్ అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా పళ్ళు డిజైన్స్ అనేది కూడా మొత్తం వేవ్స్ లాగా మనం చిన్న వేవ్స్ లాగా మనం జరీ డిజైన్స్ అనేది ఇచ్చామన్నమాట. వేవ్స్ టైప్ లో పళ్ళు అంతా కూడా. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నామండి. రాజ్కోట ప్యూర్ కోటా పైన డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. అవునండి, కాపర్ సల్ఫేట్ కలర్ మనకి శారీ కలర్ వస్తుంది, మంచి కూల్ కలర్ గా. దాంతో అంతా కూడా మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనం డిజైన్స్ అనేది తీసుకున్నామండి. ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఒక చిన్న డిజైన్స్ లాగా మనకి శారీ అంతా కూడా ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది పైన తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి కొంచెం లెంతీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఒక 3 to 4 ఇంచెస్ బోర్డర్ అనేది తీసుకున్నాం. చాలా లైట్ వెయిట్ ఉంది. శారీ వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్యూర్ మెటీరియల్ అన్నమాట, రాజ్కోట మెటీరియల్. ఓకే, వెరైటీ అండి. ఈ శారీకి బ్లౌజ్ పళ్ళు సేమ్ కలరే ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ కడీ బోర్డర్, పైన మనకి స్మాల్ సైజ్, కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు కదా సారీలో, సేమ్ అదే టైప్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4100 పడుతుంది. 4100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి పరిణయ సిల్క్ అండి. పరిణయ సిల్క్ బాగుంటుందండి. సంపంగి కలర్ మంచి సంపంగి కలర్ కి కాంబినేషన్ కి మనకి పళ్ళు కూడా అంతా కూడా మనకి సంపంగి కలరే పళ్ళు తీసుకున్నాం. అయితే డిజైన్ వచ్చే కాడికి ఈ సంపంగి కలర్ కాంబినేషన్స్ పైన మంచి పింక్ డ్రాప్ డిజైన్స్ అనేది పళ్ళు మిడిల్ పార్ట్ లో అనేది తీసుకున్నాం. ఒక చిన్న డ్రాప్ డిజైన్స్ అనేది సైడ్ వచ్చే కాడికి అంతా కూడా మనం డార్క్ బ్లూ కలర్ తో ఒక కడ్డీ లాగా తీసుకున్నాం. దానిపైన అంతా కూడా ఒక జరీతో టెంపుల్ డిజైన్స్ అనేది ఇచ్చాం. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అది. ఫుల్ సారీ అంతా కూడా మంచి సంపంగి కలర్ కాంబినేషన్స్ కి సేమ్ పళ్ళులో వచ్చే విధంగానే ఒకటి వచ్చి పింక్ బూటీ, ఇంకోటి వచ్చి బ్లూ కలర్ బూటీతో మనం సారీ అంతా బర్డ్స్ టైప్ లో ఇచ్చారు. ఇక్కడ ఏదైతే గ్యాప్ చూస్తున్నామో అదే గ్యాప్ మెయింటైన్ చేశారండి సారీ ఎండింగ్ వరకు కూడా. పైన బోర్డర్ కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ టైప్ లో ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం అన్నమాట. మంచి పింక్ కలర్ బోర్డర్స్ తీసుకున్నాం, ఒక థ్రెడ్ బోర్డర్స్. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా ఒక చిన్న డాట్స్ టైప్ లో మనము బ్లూ కలర్ తో మనము లీఫ్ లాగా ఒక చిన్న లీఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత అంతా కూడా ఒక టెంపుల్ డిజైన్స్ అనేది ఇచ్చాం. సేమ్ డిజైన్ బోర్డర్స్ కూడా కింద వైపు వచ్చే కాడికి కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతూ వస్తుంది. అంటే మనం పైన అవునండి పింక్ డాట్స్ వచ్చే కాడికి పైన బ్లూ ఉంది, ఇక్కడ వచ్చే కాడికి పింక్ ఉంటుంది. లీఫ్ చిన్న లీఫ్ డిజైన్స్ అనేది. ఇది శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజైనింగ్ అనేది కంటిన్యూ చేశారు ఫుల్ శారీ అంతా. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్. ఓకే, రన్నింగ్ బ్లౌజ్. సారీలో ఎలా అయితే మనకి బోర్డర్స్ ఇచ్చారో పైన కింద సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ ని బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి. ఇది వచ్చి మనకి హోల్సేల్ రేట్స్ ఉంటాయి. ఇది వచ్చి మనకి 1575 రూపీస్ పడుతుంది. 1575 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి ఇక్కత్లో సీకో పట్టు అండి. ఇది ఇక్కత్లో సీకో పట్టు చాలా బాగుంటుంది సారీ. మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ శారీ. మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ కి మంచి నేవీ బ్లూ పళ్ళు అనేది తీసుకున్నామండి. నేవీ బ్లూ పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. 2 కలర్స్ ఇక్కత్ డిజైన్స్. ఒకటి వచ్చే కాడికి డార్క్ మెరూన్ కలర్ ఇచ్చాం, ఇంకోటి వచ్చే కాడికి లైట్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. సైడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక వేవ్స్ లాగా ఒక చిన్న బర్డ్స్ మోడల్ లో మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చేసరికి మంచి మ్యాంగో ఎల్లో శారీ చూస్తున్నాం. ఈ మంచి మ్యాంగో ఎల్లోకి అంతా కూడా మనము లైట్ మ్యాంగోతోనే ఇక్కత్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నాం అనమాట. ఒక మస్టర్డ్ డ్రాప్ లాగా ఆ డ్రాప్ మధ్యలో కూడా మనకి గ్రీన్ కలర్ తో మనం డిజైన్స్ అనేది ఇక్కత్ డిజైన్స్ అనేది మీనా వర్క్ స్టైల్లో తీసుకున్నాం. కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా బోర్డర్స్ అంతా కూడా ఒక డార్క్ బ్లూ పళ్ళు ఏదైతే ఉందో అదే కలర్ ఇక్కడ మనకి డార్క్ బ్లూ తీసుకుని ఒక లైన్స్ వైజ్ గా మనం జరీ లైన్స్ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చే కాడికి కూడా మస్టర్డ్ లైన్స్ తో మనం టర్నింగ్ బోర్డర్ అనేది ఇక్కత్ డిజైన్స్ అనేది ఇచ్చామన్నమాట. టర్నింగ్ బోర్డర్ లో దానిపైన అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి మెరూన్ ఇష్యూ దీంతో మనం మ్యాంగో డిజైన్స్ అనేది ఇచ్చాం. పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక చిన్న బ్లూ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూగా మనం తీసుకున్నామండి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, పళ్ళు కలర్ ఉంటుంది. శారీ వచ్చే కాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. క్వాలిటీ అది చాలా బాగుంటుంది అన్నమాట. సమ్మర్ కి చాలా స్పెషల్ గా చాలా బాగుంటుందండి. చాలా డిగ్నిఫైడ్ గా వస్తుంది శారీ అనేది. ఈ సారీ కాస్ట్
ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3300 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ డబుల్ నేత డబుల్ ఇక్కత్ అంటాం. డబుల్ ఇక్కత్ 3300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. డబుల్ నేత వచ్చింది, ఇక్కత్ డిజైనర్ సారీ ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చి మనకి లెలిన్ కోట అండి. లెలిన్ అంటాము. క్లాత్ అంతా కూడా ప్యూర్ మెటీరియల్ అన్నమాట. పళ్ళు అంతా కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు తీసుకున్నామండి. సారీ అంతా కూడా ఒక బుటీ మోడల్ అనేది వస్తుందండి. షేడెడ్స్ కూడా మనకి ఇంగ్లీష్ షేడెడ్స్ వస్తాయి వీటిల్లో. ఓకే ఓకే లైట్ కలర్స్ వస్తాయండి. లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లెనిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. పైన బోర్డర్ పైన అంతా కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ అనేది ఒక 2 ఇంచెస్ బోర్డర్ అనేది తీసుకున్నాము. 2 ఇంచ్ బోర్డర్స్ తీసుకున్నాక మొత్తం కూడా ఒక లెనిన్ ఫ్యాబ్రిక్ అనగానే మనకి మెటీరియల్ అంతా కూడా చాలా లైట్ కలర్స్ వస్తాయి. దాంతో అంతా కూడా ఒక గ్రే కలర్ అండ్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ తో మనం బుటీ మోడల్ అనేది తీసుకున్నాం అనమాట. ఇంకొకటి వచ్చేకాడికి లైట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చాము. ఈ 2 కలర్ కాంబినేషన్స్ తో శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గరగా బుటీస్ అనేది ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. లెంతీగా కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. దానిపైన అంతా కూడా ఆఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనము ఈ గ్రే కలర్ అండ్ పైన ఏ కలర్స్ అయితే తీసుకున్నారో పీచ్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ సేమ్ అదే కలర్ తో ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, ఇంకోటి గ్రే కలర్ ఇచ్చారు కదా, గ్రే కలర్ తో ఇంకొక ఫ్లవర్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇది మొత్తం సారీ అంతా ఉంటుంది. ఈ బోర్డర్ అనేది సారీ అంతా కూడా కంటిన్యూగా వస్తుందండి. సారీ ఆల్ ఓవర్ ఉంటుంది బోర్డర్ అనేది. ఓకే మొత్తం ఫుల్ సారీ అంతా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అండి. మొత్తం సేమ్ మెటీరియల్ యాడ్ చేశారు, ప్లెయిన్ ఇచ్చారు అన్నమాట. డిజైన్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా మనకి ఇంకొంచెం లెంతీ బోర్డర్ అనేది ఒక ఆఫ్ వైట్ కాంబినేషన్స్ లో కూడా మనకి వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1350 పడుతుందండి. ఓన్లీ 1350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి అంతా మనకి సిల్క్ కోట అండి. సిల్క్ కోట బాగుంటుంది సారీ. మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. సారీ అంతా కూడా పళ్ళు అనేది ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు తీసుకున్నామండి. మొత్తం సారీ అంతా కూడా చాలా బాగుంటుంది. కాటన్ సిల్క్ కోట అన్నమాట మెటీరియల్ అనేది. ఈ కాటన్ సిల్క్ కోటాకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్స్ కి మిడిల్ అంతా కూడా మనం ఒక చిన్న రౌండ్ సర్కిల్ లో బూటీ కలర్ కాంబినేషన్స్ బూటీస్ ఇచ్చామండి. మొత్తం కూడా ఒక 3 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఒకటి వచ్చి బ్లాక్, పింక్, గ్రీన్ కలర్, ఇట్లా 3 కలర్ కాంబినేషన్స్ తో శారీ మొత్తం కూడా చాలా దగ్గరకి రౌండ్ డిజైన్స్ అనేది అవునండి. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాము పైన. కింద వైపు వచ్చేకాడికి బోర్డర్ అనేది కూడా చాలా బాగుంటుందండి. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా కొంచెం లెంతీగా కడ్డీ బోర్డర్ అనేది తీసుకుని దానిపైన అంతా కూడా పికాక్స్ అనేది తీసుకున్నాం. అది కూడా ఏంటంటే అదే సేమ్ 3 కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ ఇచ్చాం. మొత్తం కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం పికాక్ అనేది తీసుకున్నాం. ఈ పికాక్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ అనేది చాలా దగ్గరగానే వస్తుందండి. మొత్తం సారీ అంతా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. సేమ్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే డిజైన్ అనేది మిస్ చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఇలా వస్తుందండి. బోర్డర్స్ అనేది కడ్డీ బోర్డర్ సేమ్ సారీలో ఉన్నట్టు. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1200 రూపీసే పడుతుందండి. దీంట్లో కలర్స్ ఉన్నాయా? వీటిలో కలర్స్ ఉంటాయండి. 4-5 కలర్స్ అనేది మనకి. ఓకే ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి 4-5 కలర్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1200 రూపీస్. ఇది వచ్చి మనకి ప్యూర్ షిఫాన్ అండి. షిఫాన్ ఫ్యాబ్రిక్. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్. పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లో డైమండ్ డిజైన్స్ వచ్చే విధంగా బోర్డర్స్ అనేది తీసుకున్నాము. దాని తర్వాత అంతా కూడా మనకి ఒక చిన్న స్ట్రోక్ డిజైన్స్ అనేది ఒక చిన్న కుందన్ డిజైన్స్ లాగా ఇచ్చామండి. ఈ బోర్డర్ అనేది పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి బోర్డర్ అనేది చాలా హైలైట్ గా వస్తుందండి. బోర్డర్ అంతా కూడా మనకి మ్యాటి వర్క్ తో ఉంటుంది అనమాట. సేమ్ బోర్డర్ కింద వైపు కూడా కంటిన్యూ చేస్తూ దానిపైన అంతా కూడా ప్యూర్ షిఫాన్ ఆఫ్ వైట్ కలర్ తీసుకుని అంతా కూడా మల్టీ కలర్స్ 3 కలర్ కాంబినేషన్స్ తో మనం మ్యాటి వర్క్ అనేది ఇచ్చామండి. సేమ్ శారీ కలర్ తో ఒక పింక్ కలర్ తో ఒకటి, ఒక బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ తో ఒకటి, ఇంకోటి వచ్చేకాడికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. మంచి లీఫ్ గ్రీన్ కూడా మనకి బర్డ్స్ మోడల్ లో ఉంటుంది. దానిపైన అంతా కూడా ప్రతి దాంతో కూడా మనకి కుందన్స్ అనేది కూడా మనం హెవీగానే ఇచ్చాము. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది శారీ. దీంట్లో కలర్స్ ఉంటాయండి. వీటిలో కలర్స్ చాలా బాగుంటాయండి. 4-5 కలర్స్ అనేది ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్లస్ శారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1700 పడుతుందండి. 1700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర
సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ రేట్లకే ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయని మీరు తప్పకుండా. మంచి జార్జెట్ అండి, ఓకే ప్యూర్ జార్జెట్ అన్నమాట. మంచి లీఫ్ గ్రీన్ అండి, కాంబినేషన్ మంచి కలర్ అన్నమాట. లీఫ్ గ్రీన్ కి మనం అంతా కూడా గోల్డ్ వర్క్ అనేది తీసుకున్నాం, గోల్డ్ జరీతోనే. పైన అంతా కూడా బోర్డర్ అంతా కూడా మనం ఒక చిన్న జూట్ బోర్డర్ లాగా తీసుకుంటూ దాని తర్వాత అంతా కూడా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ తోనే మనం ఫుల్ కుందన్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. దాని తర్వాత అంతా కూడా ఒక పైపింగ్ రాసిల్క్ పైపింగ్ అనేది గ్రీన్ కలర్ తో తీసుకున్నాం. అంతా కూడా మనం ఒక నెట్ దానిపైన అంతా కూడా ఒక చిన్న సర్కిల్ డిజైన్స్ అనేది మనం జరీ వర్క్ అనేది ఇచ్చాము. మరి హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా కొంచెం లైట్ ఫిల్లింగ్ తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే లేస్ వర్క్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. మొత్తం కూడా మన జరీతో వస్తుంది. ప్రతి రౌండ్స్ లో కూడా మనం కుందన్ అనేది ఇచ్చామన్నమాట. ఈ బోర్డర్ పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుంది, 3 సైడ్స్ కూడా కింద వైపు కూడా మనకి సేమ్ గా వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ ఇవ్వకుండా కుందన్స్ అనేది హైలైట్ చేస్తూ వచ్చాము. కింద వైపు కూడా మనకి సేమ్ అండి, పైన ఏదైతే బోర్డర్ ఉందో రౌండ్స్ వైజ్ గా అదే బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ వచ్చాము. సారీ మొత్తం కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి. డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చామండి. ఓకే రన్నింగ్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి ప్యాచ్ వర్క్ తో బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ ని మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. లేస్ బోర్డర్ మిస్ చేసి ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ లో ఇట్లా ఇచ్చారు అన్నమాట. ఓకే ఈ సారీ కాస్ట్, ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 1850 పడుతుందండి. 1850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఫాలింగ్ మెటీరియల్ లంగావోని మోడల్ అండి, డిజైనర్ సారీ, లంగావోని స్టైల్. అవునండి, మంచి కనకాంబరం కలర్ షేడ్ అనేది మనం సారీ తీసుకున్నాం అన్నమాట. 2.5 మీటర్ ఈ షేడ్ వస్తుంది. ఓకే బోర్డర్స్ అనేది కూడా మనం చాలా హెవీ బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. పైన వచ్చే కాడికి అంతా కూడా మనం మోతీ బాల్స్ అనేది తీసుకుంటూనే దాని తర్వాత అంతా కూడా ఒక మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ చేసాము. మిర్రర్ వర్క్ అంతా కూడా దాని తర్వాత అంతా కూడా ఒక శారీ ఏదైతే కనకాంబరం కలర్ ఉందో సేమ్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నామండి. ఒక ఫ్లవర్ డిజైన్స్ తో ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూనే దాంతో కూడా మిడిల్ అంతా కూడా కుందన వర్క్ అనేది తీసుకున్నాం అనమాట, ఫ్లవర్ డిజైన్స్ లో కూడా. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా ఒక గోల్డ్ కలర్ బాల్స్ అనేది మనం పైపింగ్ లాగా మనం తీసుకున్నాం. ఈ బోర్డర్ పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుందండి. 3 సైడ్స్ షోల్డర్ దగ్గర బోర్డర్ కూడా మనకి కంటిన్యూగా అలాగే వస్తుంది అనమాట. షోల్డర్ బోర్డర్స్ కూడా. మెటీరియల్ అయితే మాత్రం ప్యూర్ షిఫాన్ అండి, చాలా బాగుంటుంది. ఇది లంగావోని స్టైల్ అన్నారు కదా, లంగావోని స్టైల్. ఇది కుర్చీలోకి వస్తుంది, బాగుంటుంది సారీ. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దట్టు క్రీమ్ కలర్ తీసుకున్నారు. అవునండి, సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే పైన ఇంకొక పిటాయి వర్క్ అనేది మనం గోల్డ్ కలర్ పిటాయి వర్క్ తో ఇస్తూనే మళ్ళీ దానిపైన కూడా మోతీ బాల్స్ అనేది కూడా తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా మనం బేస్ అంతా కూడా ఆఫ్ వైట్ ఉంది కాబట్టి మనం శారీ కలర్ కాంబినేషన్స్ తోనే ఇక్కడ హెవీ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. మొత్తం థ్రెడ్ వర్క్ ఇస్తూనే అక్కడక్కడ కూడా మనం గోల్డ్ వర్క్ అనేది కూడా తీసుకున్నాం. క్రీపర్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకున్నాం. గోల్డ్ కలర్ తీసుకుంటూనే మొత్తం కూడా మనం మిర్రర్ వర్క్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఫుల్ సారీ అంతా కూడా ఇలాగే హెవీగా వస్తుందండి, పార్టీ వేర్ గా. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ అంతా కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది, ఆఫ్ వైట్ కలర్, సేమ్ బోర్డర్ అండి. అలాగే మనకి ఇక్కడ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కదండి, ఇక్కడ మనకి పెట్టికోట్ కూడా సేమ్ సైడ్ పెట్టికోట్ వస్తుంది. ఓకే మొత్తం సారీ అంతా కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్, ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 4690 రూపీస్ పడుతుందండి. 4690 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ కూడా ఇది మనకి లంగావోని సారీ అండి, బాగుంటుంది సారీ. మంచి పైన వచ్చే అంతా కూడా మనకి 2.5 మీటర్ అంతా కూడా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ పైన అంతా కూడా మనకి మజంతా కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. దానిపైన అంతా కూడా మనం గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తో బాల్స్ డిజైన్స్ అనేది ఇచ్చాము. దాంతో కూడా ఒక బీట్స్ వర్క్ అనేది కూడా మనం చిన్న బీట్స్ వర్క్ అనేది కూడా మనం మజంతా కలర్ లోనే తీసుకున్నాం అనమాట. అంతా కూడా మళ్ళీ డ్రాప్ టైప్ లో కుందన్ డిజైన్స్ ఇచ్చాము. దాని తర్వాత అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చాము. సేమ్ బీట్స్ వర్క్ అనేది కూడా ఇక్కడ తీసుకున్నాం. ఇదే బోర్డర్ పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుంది. 2.5 మీటర్ 3 వైపులు కూడా మనకి అదే బోర్డర్ అనేది వస్తుంది. కుర్చీలోకి వచ్చేకాడికి కాంబినేషన్ అనేది చాలా బాగా ఇచ్చారండి, చాలా బాగుంటుంది. ఓకే ఇక్కడ మనకి ఏదైతే మజంతా పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో బోర్డర్ లో ఆ కలర్ కాంబినేషన్ కుచ్చిల పార్ట్ లో ఇచ్చారు. ఇక్కడంతా మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చామన్నమాట. పైన షోల్డర్ కి వచ్చేదంతా కూడా జార్జెట్ ఉంటుంది. కుచ్చులోకి వచ్చే కాడికి అంతా కూడా ప్యూర్ షిఫాన్స్ పైన అంతా కూడా మనము మజంతా కలర్ కాంబినేషన్స్ కి అంతా కూడా మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. దానిపైన అంతా కూడా మనకి ఒక రౌండ్ సర్కిల్స్ లాగా మనం డిజైన్స్ అనేది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. సేమ్ కలర్ తోనే అంతా కూడా గోల్డ్ కలర్ తో మనం రౌండ్ డిజైన్స్ అనేది జరీతో తీసుకున్నాం. కుచ్చిల పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్స్ వస్తుంది. సారీ పైన అంతా కూడా మనం ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం వెరైటీ బోర్డర్ అనేది కూడా తీసుకున్నాం. ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, చాలా డిఫరెంట్ గా. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కుచ్చిల పాటలు క్రీమ్ కలర్ కి మనకి మజంటా పింక్ కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. కుచ్చులకు అంతా ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్. ఓకే
బ్లౌజ్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, హెవీ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, డిజైనర్ బ్లౌజ్. డిజైనర్ బ్లౌజ్. ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఇచ్చారండి మనకి, మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్. ఎందుకంటే పైన మనకి ఆఫ్ వైట్ ఉంటుంది కాబట్టి మజంతా పింక్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేకాడికి అంతా కూడా ఫుల్ హెవీ హ్యాండ్స్ అనేది. కింద నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ ఇచ్చారు. 3 సార్ట్స్ ఏదైతే కామన్ గా బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3900 పడుతుందండి. 3900 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకి ఇకత్ పట్టు అండి. ఇకత్ పట్టు మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ కి మంచి పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాము. పళ్ళు అంతా కూడా ఒక టెంపుల్స్ లాగా మనం పళ్ళు డిజైన్స్ అనేది ఇకత్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. జరీ పళ్ళు అనేది తీసుకున్నాము టెంపుల్స్ లాగా. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. మొత్తం కూడా ఒక బూటీ మోడల్ లో మనం ఇకత్ చిన్న బోర్డర్ స్టైల్లోనే తీసుకున్నాం అనమాట. ఓకే, మొత్తం శారీ అంతా కూడా మెయిన్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్. బ్లాక్ కలర్స్ అంతా కూడా మనం పింక్ కలర్ తో బోర్డర్స్ తీసుకున్నామండి. మంచి నియాన్ పింక్ కాంబినేషన్స్ కి మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. శారీ అంతా కూడా వికత్ డిజైన్స్ అనేది టూ కలర్స్ తో తీసుకున్నామండి. ఒక బుటీ వచ్చేకాడికి మంచి పింక్ కలర్, నియాన్ పింక్ కలర్ ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి ప్యూర్ వైట్ కలర్ తో మనం శారీ అంతా కూడా బుటీ మోడల్ అనేది తీసుకున్నాం. కింద బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్ అనేది తీసుకున్నాము. లెంతీగా దర్బార్ బోర్డర్ అనేది కింద వైపు కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. దర్బార్ బోర్డర్ కాడి నుంచి స్టార్ట్ అవుతూ మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందండి. దగ్గరగా ఫుల్ దగ్గరగా ఉంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం వన్ సైడ్ బోర్డర్ అనేది చాలా పెద్దగా వస్తుంది, ఇంకొక సైడ్ చిన్న బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 7125 రూపీస్ పడుతుంది. 7125 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇకత్ పట్టులోనే డార్క్ బ్లూ కాంబినేషన్ అండి. ఇకత్ పట్టు డార్క్ బ్లూ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం. ఆ పింక్ కలర్ అంతా కూడా ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం జరీ డిజైన్స్ అనేది పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నామండి. మొత్తం శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక బటర్ఫ్లై షేప్ లో మనము ఇకత్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఈ డార్క్ బ్లూ కాంబినేషన్స్ కి పైన అంతా కూడా మంచి పింక్ కలర్ బోర్డర్స్ అనేది తీసుకున్నాం. పింక్ బోర్డర్స్ తర్వాత అంతా కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చామండి, మంచి జరీ కడ్డీ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. మొత్తం కూడా ఒక రౌండ్స్ సర్కిల్స్ లాగా మన షోల్డర్ వైపు అంతా కూడా తీసుకున్నాం. షోల్డర్ వైపు అంతా కూడా వైట్ కలర్ తో ఇకత్ అనేది ఇచ్చామన్నమాట. దాని తర్వాత అంతా కూడా మనకి స్కర్ట్ దగ్గర అంతా కూడా వచ్చే దగ్గర అంతా కూడా మనం బటర్ఫ్లై మోడల్స్ అనేది ఇకత్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. హాఫ్ పార్ట్ మొత్తం అదేంటంటే కలర్ కాంబినేషన్ కూడా ప్యూర్ వైట్ అండ్ నియాన్ పింక్ కాంబినేషన్స్ తో ఇకత్ డిజైన్స్ అనేది ఇచ్చాము. బోర్డర్ కూడా కింద వైపు బోర్డర్ కూడా సేమ్ అండి. పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం అనమాట. టోటల్ సారీ అంతా మిడిల్ పార్ట్ లో మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. పైన డాట్ లాగా, కింద వచ్చేసరికి బటర్ఫ్లై పింక్ కలర్ కాంబినేషన్ యాడ్ చేశారనమాట బ్లూ కలర్ కి. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్. ఓకే, పళ్ళు కలర్ ఇచ్చారు. సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే తీసుకున్నారో అదే బోర్డర్స్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 6900 పడుతుందండి. డబుల్ ఇక్కత్. ఓకే, డబుల్ ఇక్కత్ 6900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పుడు మనకి హోల్సేల్ రేట్లకే ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.